తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు ప్రతి నెల జీతంలో ఈపీఎఫ్ పెన్షన్ కట్ చేస్తున్నారని, ఈ అమౌంట్ కార్మికులకు అందడం లేదని తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ కామటి వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ గాలిపల్లి కృష్ణ అన్నారు. ప్రభుత్వం వెంటనే ఖాతాలో జమైపోతున్న డబ్బును చూపించాలని డిమాండ్ చేస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు పెన్షన్ అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ స్వీపర్ కమిటీ వెల్ఫేర్ ప్రధాన కార్యదర్శి దర్శన్, అంబర్పేట్ నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ ముత్యపాక సత్యనారాయణ, గాదె రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ మున్సిపల్ స్వీపర్ అండ్ కామటి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మా యొక్క కార్మికులకు అన్యాయం జరుగుతున్నటువంటి దానిపైన మేము తెలంగాణ మున్సిపల్ స్వీపర్ అండ్ కామటి వెల్ఫేర్ సొసైటీ తరఫున వాళ్లకు మద్దతుగా ప్రకటిస్తూ ఈరోజు వాళ్ళకు జీతాలు కూడా సరిపడ లేవు కాబట్టి 25,000 రూపాయలు జీతాలు కావాలని చెప్పేసి దాదాపు 6 నెలల ముందు ఒక లెటర్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు గారికి ఇచ్చినాం. ఆ లెటర్ కూడా ముఖ్యమంత్రి గారికి వెళ్ళింది. ఆయన కూడా బాగానే స్పందించినారు. అది కూడా వచ్చేస్తుంది. ప్రస్తుతం ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చాలని జీతాలతో సతమతమవుతూ ఇక్కడ కిరాయి రూమ్లలో కూడా కిరాయి కట్టలేని స్థితిలో ఉండి 100కి 10 రూపాయలు 15 రూపాయలు ఇంట్రెస్ట్ తీసేసుకొని వచ్చిన జీతం అంతా ఫైనాన్షియల్ గుంజుకొని వీళ్ళ జీతాలు కూడా ప్రైవేట్ ఫైనాన్షియల్ కూడా వీళ్ళ పాస్బుక్లు తీసేసుకుంటారు, వీళ్ళ ఏటీఎం కార్డు తీసుకుంటారు. వీళ్ళకి జీతాలు ఏమి వీళ్ళ జీతం పడగానే వాళ్ళే వస్తారు, ఏటీఎం కార్డు తీసుకుంటారు. వాళ్ళకు వీళ్ళ అమౌంట్ వాళ్ళ ఇంట్రెస్ట్ సామత తీసేసుకొని జీతం ఇచ్చేస్తారు. మేము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి మేము కోరేది ఒకటి ఏంటంటే అడగకముందే అమ్మ అన్నం పెడితే కానీ ఆయన అడగకముందే చెప్తుంది. కాబట్టి తెలంగాణ మున్సిపల్ స్వీపర్ తరఫు నుంచి మేము ఒకటి ఏంటంటే ఓయి క్యాంపస్లో మొన్న అన్నగారు వచ్చి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిండు వాళ్ళ వసతుల కోసం. అలాగే డ్వాక్రా మహిళలకు కూడా దాదాపు 100 కోట్లు 400 కోట్లు 500 కోట్లు వాళ్ళకు కూడా ఇచ్చేసి బస్సులు ఇప్పించారు ప్రైవేట్గా. అట్లా అని చెప్పేసి అన్న మరి మేము కూడా ఏం తప్పు చేసాం, మొత్తం దళితులమైనందుకు లేకపోతే ఇంకేదన్నా మొత్తం టోటల్గా ఇంత దుర్భర స్థితిలో పనిచేసుకున్న పొద్దున 6 గంటల నుంచి రాత్రి మధ్యాహ్నం 12 గంటలకు పనిచేసుకున్న భార్య పిల్లలు వచ్చేసి కిరాయి రూపాయల దూరం ఎక్కేసి బస్సులలో వచ్చేసి ఇక్కడే చాలా దుర్భర స్థితిలో పనిచేస్తున్నంత మా వాళ్ళకు కూడా ఇప్పుడు లేదు. కాబట్టి అన్నకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రికి 400-500 కోట్ల రూపాయలు మాకు కూడా వాళ్ళు కేటాయించారు. స్వీపర్స్ అండ్ కామటి వెల్ఫేర్ సొసైటీ వర్ధిల్లాలి. ఈరోజు తెలంగాణ హైదరాబాద్లో ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో కానీ యావత్ తెలంగాణలో కానీ మన 33 జిల్లాలలో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతాలలో నుంచి జీపీఎఫ్ విధానాన్ని తీసేసి పెన్షన్ విధానాన్ని అమలు చేశారు. పెన్షన్ విధానంలోని ఆ డబ్బు ఎక్కడ పోతుంది, ఏం కథ అనేది చాలా మందికి కార్మికులకు తెలియకపోతుంది. ఆ అమౌంట్ అనేది ఎక్కడ పోయిందో వెంటనే దాన్ని చర్య తీసుకొని తగు కార్మికులకు అందించాలని కోరుకుంటున్నాం. అలాగే ఏంటంటే ఈ పెన్షన్ విధానంలోని అమౌంట్ ప్రతి ఒక్కరికి మటుకు చెందడం లేదు. ఎందుకంటే అందరికీ కట్ అవుతుంది, కానీ కట్ అయిన అమౌంట్ మటుకు ఎవరిది ఎక్కడున్నది ఏం కథ అన్నది ఇప్పటివరకు కూడా ఎవరికి కరెక్ట్ తెలుస్తలేదు. అదే అమౌంట్ వాళ్ళ అమౌంట్ ఎంతవరకు జమ అయింది ఏం కథ అన్నది ప్రభుత్వం వెంటనే తెలియజేయాలని కోరుకుంటున్నాం. అలాగే మళ్ళీ కట్ అయినటువంటి అమౌంట్ వాళ్ళ అవసర నిమిత్తానికి వాళ్ళ అత్యవసర పరిస్థితులలో వాడుకునే విధంగా వాళ్ళకు అందుకునే విధంగా ఆ గవర్నమెంట్ ఎంబడే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రతి నెల ప్రతి ఎంప్లాయీకి 5,000 నుంచి 10,000 వరకు కూడా శాలరీ డిడక్షన్ అవుతుంది. ఆ డిడక్షన్లోని అమౌంట్ పెన్షన్ రూపాన పోయి కార్డు విధానాన్ని అమలు చేశారు, కానీ ఆ కార్డు ఏమిటికి ఉపయోగం లేకుండా ఉంది. ఆ కార్డు అనేది అసలు ఏటీఎం లాగా అంటారు, కానీ ఏటీఎం లాగా ఏ విధంగా వాడాలన్నది కనీసం చెప్పేవాళ్ళు కూడా లేరు. ఆ అమౌంట్ అనేది కొందరి 5 లక్షలు 10 లక్షలు 15 లక్షల వరకు జమ అవుతుంది. ఆ అమౌంట్ మళ్ళీ రిటైర్ అయిన తర్వాత కూడా ఎవరికి అందకపోతుంది. చాలా ఇబ్బందుల పాలవుతారు కార్మికులు. కాబట్టి వాళ్ళకు ఆ పెన్షన్ విధానాన్ని సరైన పద్ధతిలో వాళ్ళకు అందజేయాలని కోరుకుంటూ వర్ధిల్లాలి తెలంగాణ మున్సిపల్ స్వీపర్స్ అండ్ కామటి వెల్ఫేర్ సొసైటీ.